ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే, ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి 24 గంటల్లో మీ సమస్యకి పరిష్కారం చూపిస్తారండి. అది కూడా ఫోన్ ద్వారా. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వారు చాలా సంతోషంగా ఉంటున్నారు. మీరు కూడా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడపాలి అనుకుంటే కనుక ఏ సమస్య ఉన్నా సరే తొలగిపోతుందండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, తొందరపడి నెట్టివేయవద్దు. నేను చెప్పేది ఒక్క నిమిషం వినమ్మా. నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా, నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నా నీకు ఇష్టమైన వ్యక్తి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా. నా మీద నమ్మకంతోటి, భక్తితోటి వీటిలో ఒక నెంబర్ అయితే తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే తమ్నైల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ, బాబా గారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారే హ్యాపీగా ఫీల్ అవ్వండి, లేదంటే బాబా గారి సందేశంలా భావించండి. ఈ వీడియో అనేది లవ్ పార్ట్నర్స్ అయినా లేదంటే లైఫ్ పార్ట్నర్స్ అయినా ఇద్దరు కూడా చూడవచ్చండి. మీరు ఎవరి గురించో అనుకుంటూ అయితే ఈ నెంబర్ తాకారో వారి ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయండి. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు, చాలా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. వారి లైఫ్ పార్ట్నర్, లవ్ పార్ట్నర్గా అయితే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. వారైతే ఇలా కూడా అనుకుంటున్నారు, మీరు కూడా వారి గురించి ఇలాగే ఆలోచిస్తున్నారు అని. మీరు కూడా ఆ వ్యక్తిని చాలా ప్రేమిస్తున్నారు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వలన కొన్ని ఇబ్బందులైతే కనిపిస్తున్నాయి. మీ కుటుంబం అయి ఉండవచ్చు, మీ ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు, లేదంటే ధనం అయి ఉండవచ్చు. రీజన్ ఏదైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్య అంతరాలైతే కనిపిస్తున్నాయి. మీ ఇద్దరూ కలవటానికి కొంచెం సమయం పడుతుంది. మీరైతే వారి కోసం ఏం చేయటానికైనా సరే సిద్ధంగా ఉన్నారు. వారైతే ఇలా అనుకుంటున్నారు, ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నానో నా పర్సన్ కూడా నా గురించి ఇలాగే ఆలోచిస్తుంది. వారినైతే మీరు చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తున్నారు అని, మీది చాలా స్వచ్ఛమైన మనసు అనైతే వారు అనుకుంటున్నారు. జీవితంలో ఏం జరిగినా సరే మీ చేయి మాత్రం ఏమాత్రం వదలకూడదు అని వారు అనుకుంటున్నారు. ఏ కారణాల వల్ల ఆ వ్యక్తి మీ నుండి దూరం అవ్వాలి అని అనుకోవటం లేదు. మీ మీదైతే చాలా పాజిటివ్ ఆలోచనలున్నాయి. ప్రతి క్షణము కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. ఎప్పుడు మిమ్మల్ని కలుద్దామా, ఎప్పుడు మీతో మాట్లాడుదామా, మీతో ఎక్కువ సమయం అయితే గడపాలి అని వారు ఆలోచిస్తున్నారు. ఫస్ట్ నెంబరు ఎవరైతే అనుకున్నారో వారైతే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. మీరైతే ఇలా అనుకుంటున్నారు, వారైతే ఎప్పుడూ ఖాళీగా ఉండరు, వారెప్పుడూ బిజీగా ఉంటారు, ఎక్కువగా సీరియస్గా ఉంటారు అని, ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు అని, చాలా పట్టుదల మనిషి అని, సక్సెస్ సాధించే వరకు దేనిని కూడా వదలరు అని ఆ వ్యక్తి గురించి అయితే మీరు ఈ విధంగా పాజిటివ్గా అనుకుంటున్నారు. వారైతే ఇలా అనుకుంటున్నారు, మీరు చాలా బుద్ధిమంతులు అని. మీరు చదువుకుంటూ ఉంటున్నా, లేదంటే ఉద్యోగం చేస్తూ ఉంటున్నా, దానికోసమే మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు అని. వారైతే మీ గురించి చాలా చాలా మంచిగా అనుకుంటున్నారు. మీది కష్టపడే తత్వం అని, మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అని, చదువుపైనే ధ్యాస పెడతారు అని, చేసే పని మీదే ఎక్కువగా ధ్యాస పెడతారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ బిహేవియర్ అన్నా, మీ మనస్సు అన్నా, మీరన్నా ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టం. చిన్న వయసులోనే చాలా హుందాగా కనిపిస్తున్నారు.
అంటే మీకు అన్నీ తెలిసిన వ్యక్తిలా మీరు వారికైతే కనిపిస్తున్నారు. అంటే ఎక్కువ జనరల్ నాలెడ్జి ఉన్న వ్యక్తిలా అయితే మీరు వారికి కనిపిస్తున్నారు. మీరైతే ఆ వ్యక్తికి చాలా చాలా నచ్చుతున్నారు. మీతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఎలాగైనా సరే మీతో జీవితం పంచుకోవాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి. మీరు ఎవరిని తలుచుకుని రెండో నెంబర్ తాకారో, ఏ వ్యక్తి గురించి మీరు మనసులో ఆలోచిస్తున్నారో, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడైతే తెలుసుకుందామండి. వారికైతే మీ మీద చాలా అంటే చాలా మంచి ఆలోచనలు ఉన్నాయండి. మీరు ఏ పని చేసినా సరే అది సరైనదిగా ఉంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు అందరికీ కూడా న్యాయం చేస్తారు అని, ఎదుటి వారిని ఏమాత్రం కూడా తప్పు పట్టరు అని, అన్నిటినీ కూడా మీపైనే వేసుకుంటారు. నేనే తెలుసో తెలియకో తప్పు చేశానేమోనని అనుకుంటారు. ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఎటువంటి బాధ కలిగినా సరే, నేను మాత్రం న్యాయంగా నడవాలి అని మీరు అనుకుంటారు. ధర్మాన్ని విడిచిపెట్టరు. న్యాయాన్ని సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటారు. అధర్మ మార్గంలో నడవరు. మీ మంచి గుణాలన్నీ కూడా వారికి బాగా నచ్చుతున్నాయి. వారైతే మిమ్మల్ని చాలా చాలా పాజిటివ్గా చూస్తున్నారు. మీ మీదైతే వారికి చాలా నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా సరే చాలా కరెక్ట్‌గా చేస్తారు అని. మీరు ఇంటికి పెద్దవారై ఉండవచ్చు, లేదా మీరే ఇంటిని నడుపుతూ ఉండవచ్చు. కుటుంబంలో ఎవరైనా వ్యక్తి కోసం ఈ వీడియో చూస్తూ ఉండవచ్చు, లేదా మీపైన ఆధారపడిన ఆ వ్యక్తి కోసం చూస్తూ ఉండవచ్చు. వారైతే మీ గురించి మీరు ఎప్పుడూ కూడా ఎటువంటి తప్పు చేయరు అని అయితే వారు అనుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరి మధ్య మాటలు లేకుండా ఉండి ఉండవచ్చు. మీరు అనుకుంటూ ఉంటారు, వారైతే నా గురించి ఏం ఆలోచిస్తున్నారో అని అనుకుంటూ ఉండవచ్చు. వారైతే ఇలాగే అనుకుంటున్నారు, వారిని మీరు ఎలాగైనా అర్థం చేసుకుంటారు అని. చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే వాటిని ఇట్టే మర్చిపోయి వారిని మళ్ళీ కలుస్తారు అని, మాట్లాడుతారు అని, ఆ వ్యక్తికి ఎంతో ఇంపార్టెంట్ ఇస్తారు అని, మీ మనసు చాలా మంచిది, చాలా గొప్పవారు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు. మీరు దొరకటం అయితే ఆ వ్యక్తి చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతులు ఉండరేమోనని ఆ వ్యక్తి మీ గురించి గొప్పగా అనుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ వ్యక్తికి మీపైన అంత నమ్మకం ఉంది. మీరంటే ఆ వ్యక్తికి చాలా ఇష్టమనమాట. కాబట్టి మీరు దొరకటం ఆ వ్యక్తికి ఒక గోల్డెన్ ఛాన్స్లా భావిస్తున్నారు. ఈ ప్రేమ అనేది ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలి అని ఆ వ్యక్తి కోరుకుంటున్నారు. ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి. ఎవరి గురించి అయితే ఈ నెంబరు కోరుకున్నారో, ఎవరి కోసమైతే అనుకుంటున్నారో, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. వారైతే మిమ్మల్ని చాలా మంచి పర్సన్గా అనుకుంటున్నారు. వారు మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా ఊహించుకుంటున్నారు. మీరైతే ఆ వ్యక్తికి చాలా ప్రేమను ఇస్తున్నారు అని, జీవితాంతం అదే ప్రేమను ఇస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే బంధాలకి ఎక్కువగా విలువ ఇస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఇటువంటి వారు తన లైఫ్లో ఉంటే జీవితం బాగుంటుంది అని వారు అనుకుంటున్నారు. మీరు చాలా మంచివారు అని, మీరు చాలా అందంగా ఉంటారు అని, అలాగే వారిని చాలా కేరింగ్గా చూసుకుంటారు అని, తననే కాకుండా తన ఫ్యామిలీని కూడా బాగా చూసుకుంటారు అని, మీరైతే ఫ్యామిలీని బాగా నడపగలరు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు. కాబట్టి ఎలాగైనా సరే మీరు ఆ వ్యక్తి జీవితంలో ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని తప్ప మరెవరిని కూడా ఊహించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారు మీ ప్రేమకి, మీ మంచితనానికి దాసోహం అయిపోయారు. అంత ప్రేమనైతే ఆ వ్యక్తికి ఇచ్చారు. ఆ వ్యక్తికి మీరు తప్ప మరెవరూ కూడా కనిపించటం లేదు. ఎవరు తనని చూసినా సరే, ఎవరు తనని ప్రపోజ్ చేసినా సరే నో అని చెబుతున్నారు. ఎందుకంటే తన మనసు నిండా కూడా మీరే ఉన్నారు. ఎప్పటికైనా సరే ఒకటవుతాము, వివాహం చేసుకుంటాము అని వారు మీ గురించి అయితే అనుకుంటున్నారు. మూడవ నెంబర్ తాకిన వారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని అస్సలు అర్థం చేసుకోవటం లేదు. అసలు అర్థం చేసుకోవటానికి కూడా ప్రయత్నించటం లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం చాలా రోజుల నుంచి అయితే ఉంది. అయినా సరే ఆ వ్యక్తి మిమ్మల్ని కొంచెం కూడా అర్థం చేసుకోవటం లేదు. అసలు మీరేమిటో వారికి కొంచెం కూడా అర్థం కావటం లేదు. ఒక్కొక్కసారి మీరు చాలా మంచిగా కనిపిస్తున్నారు. అలాగే ఒక్కొక్కసారి చాలా చెడ్డగా కనిపిస్తున్నారు. అలాగే ఇలా కూడా అనుకుంటున్నారు, తన జీవితంలో అన్నీ మీరే అని. అలాగే ఒక్కొక్కసారి ఇలా కూడా అనుకుంటున్నారు, జీవితంలో వచ్చిన కష్టాలన్నిటికీ కూడా కారణం మీరే అని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరైతే చాలా జ్ఞానవంతులు.
అందరూ కూడా మీకు స్నేహితులైపోతారు. మీకు ఫ్యాన్స్ అయిపోతారు. మీరు అందరికీ కూడా లోకప్రియులు. వారు కూడా మిమ్మల్ని అలాగే చూస్తున్నారు. వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం వారి వల్ల కావటం లేదు. మీరు ఒక డిఫరెంట్ పర్సన్ అనైతే వారు అనుకుంటున్నారు. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నా అంటే చదువుకుంటున్నా అందులో మీరు చాలా చాలా సఫలత సాధించే వ్యక్తి అనైతే మీ గురించి అనుకుంటున్నారు. మీకైతే అన్నీ ఉన్నాయి. మీరైతే వారికి ఒక అయస్కాంతంలా కనిపిస్తున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మిమ్మల్ని గౌరవిస్తారు అని, మీతో అందరూ కూడా కలివిడిగా కలిసి మీతో సరదాగా ఉంటారు అనైతే వారు అనుకుంటున్నారు. ఈ వ్యక్తి అయితే మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీపై చాలా గౌరవం ఉంది. వారికి భయంగా అనిపిస్తుంది. మిమ్మల్ని వదలకూడదు, మీ నుండి దూరంగా వెళ్ళకూడదు అని అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. ఒక్కొక్కసారి మీ ఆలోచనలు చాలా పాజిటివ్గా అనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి నెగిటివ్గా అనిపిస్తున్నాయి. వారు ఇలా కూడా అనుకుంటున్నారు. నేను ఈ విధంగా ఆలోచించటం తప్పేమో అనుకుంటున్నారు. ఎలాగైనా సరే మీతో కలిసి ఉండాలి, మీతో జీవించాలి అని అయితే వారు అనుకుంటున్నారు. తప్పకుండా మీరు ఇష్టపడే వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారండి. మీరు కలిసి సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కూడా కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.